క్రీడలు నేటి సమాజంలోని యువతకు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు స్నేహ సంబంధాలను పెంపొందించుకునేందుకు దోహదం చేస్తాయని అప్పనపల్లి గ్రామ సర్పంచ్ చిర్లపల్లి రామరెడ్డి అన్నారు. యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగాలంటే క్రీడలు ఎంతో అవసరమని చెప్పారు. క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో గ్రామస్తుల అందరి సహకారంతో గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామరెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, దీనికి గ్రామస్తులు సహకరించాలని కోరగా ప్రతి ఒక్కరూ సహకరించడం జరిగిందని, దీంతో టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ టోర్నమెంట్లో 8 నుండి 10 టీంలు పాల్గొనడం జరిగిందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, గెలిచిన వారు ఉత్సాహపడకుండా, ఓడిన వారు నిరుత్సాహపడకుండా క్రీడను స్పోర్టివ్గా తీసుకోవాలన్నారు. ఇవాళ గెలిచిన క్రికెట్ టీంకు రేపటి రోజు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన వారికి ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సాహంతో గ్రామ లెవెల్ క్రికెట్ నిర్ణయించుకున్నాము. టోర్నమెంట్ ఇది 8 బ్యాచ్లతోటి నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ మ్యాచ్లు ఆడుతున్నారు. రేపు ఫైనల్, సెమీఫైనల్ నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామ యువకులు ఉత్సాహిస్తే ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్ణయించుకొని మేము గ్రామానికి సహకరించి అన్ని విధాల తోడ్పాటును అందిస్తానని హామీ ఇస్తున్నా. ఇంకోటి ఏంటంటే గ్రామ లెవెల్ ఆడి మా వాళ్ళు జిల్లా లెవెల్ రాష్ట్ర లెవెల్ కూడా పోవాలని కోరుకుంటున్నా. ఇదే ప్రజలందరూ ఉత్సాహం ఉంటే నేను తప్పక వారికి సపోర్ట్ ఉండి అన్ని విధాలా ఆదుకుంటానని కోరుకుంటున్నాను. అప్పనపల్లి గ్రామంలో గ్రామ యువకులందరూ కలిసి ఏకమై శారీర దృఢత్వంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా బయట చూస్తున్నాం మనం మద్యానికి బానిసై మత్తు పదార్థాలు వాడి చాలా మంది యువకులు కూడా నిర్వీర్యంగా పోతున్నారు. అలా కావద్దనే ఉద్దేశంతో మా గ్రామ యువకులందరూ కలిసి ఒక మంచి నిర్ణయంతో దాదాపు 8 నుండి 10 జట్లు ఇక్కడ పాల్గొని 100కు పైగా 100 నుండి 150 మంది యువకులందరూ కూడా కలిసి ఈ క్రికెట్ టోర్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది. అందరం కూడా కలిసిమెలిసి ఆడడం జరుగుతుంది. చాలా సంతోషదాయకం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహించుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.